అందరికీ నమస్తేనులా ఎట్లున్నారు మంచిగా ఉండాలి కుల్లం కుల్లం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే ఇయ్యాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. అనుముల రేవంత్ రెడ్డి కాదు అవినీతి ఆనకొండ అంటున్న కేటీఆర్ సారు 5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి వాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాడు రామన్న. నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయింది. తన కొడుకు ఎఫ్ఐఆర్ గురించి స్పందించిండు మంత్రి పొంగులేటి సారు. ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు, తగ్గినాయి అంటున్నారు వెండి ధరలు. పులి పంజా లెక్క విసురుతున్న చలిగాలులు వీస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు. అవినీతి అధికారి గుట్టు రట్టు, 100 కోట్లకు పైగా ఆస్తులు. 5 లక్షల కోట్ల వామ్మో 5 లక్షల కోట్ల భూ కుంభకోణమా? అయినా ఏం చేసుకుంటారు సీఎం సారు గంతగానం పైసలను అని జనం అంతా నోరెళ్ళ పెడుతున్నారు. అవునుల్లా ఇంటు పాలసీ పేరుతోటి రేవంత్ సర్కార్ 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు అంటున్నాడు. ఇంతకీ ముచ్చటేంటిదో కేటీఆర్ సారే చెప్తాడు. ఓ బారి ఇందాం బర్రి. అనుముల రేవంత్ రెడ్డి కాదు అవినీతి ఆనకొండ అంటుండు. ఇక ఎందుకన్నాడంటే మన సారు 5 లక్షల కోట్ల రూపాయలతోటి స్కామ్ మీద పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇల్-టు-పీ స్కామ్ పైన జీడిమెట్ల పారిశ్రామిక వాడల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తోటి పర్యటించిండన్నట్టు కేటీఆర్ సారు. ప్రజలు పరిశ్రమల కోసం ఇవ్వాల్సిన భూములను రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుండు. ప్రభుత్వ భూమి అమ్మేసి లక్షల కోట్లు దోసుకొని ఢిల్లీకి మూటలు పంపే స్కామ్ ను ఖచ్చితంగా అడ్డుకుంటామన్నాడు. గజం ధర 1,00,000 వలుకుతుంటే రేవంత్ సర్కార్ కేవలం 4,000 అప్పచెప్తుందట. ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ హిల్-టు-పీతో ఇక్కడ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు. హైడ్రా తోటి పేదల గుడిసెలు కాల్చుకుంటా పెద్దోళ్లకు భూములు దారదత్తం చేస్తుండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు వెనక్కి తీసుకొని చట్టం చేసి చర్యలు తీసుకుంటాం. ఇక్కడున్న కంపెనీలు తరలిపోతే వాటి మీద ఆధారపడిన లక్షల మంది కార్మికులకు ఉపాధి పోతుంది అనుకుంటా చెప్పుకొచ్చిండన్నట్టు కేటీఆర్ సారు. దొరికేదాకా అందరూ దొరలే ఎన్నన్నా చెప్తారు. ఒక్కసారి దొరికినాక తెలుస్తుంది రాజకీయ నాయకులు ఏం చెప్పినా వినాలే. ఇగో చూడుర్రి మన మంత్రి పొంగులేటి సారు బిడ్డ మీద కబ్జా చేసిండని ఎఫ్ఐఆర్ అయింది కదా. ఇక సారా ముచ్చట మీద స్పందించిండు. ఏమంటుండో ఇందాం పర్రి. అవును నిజమే, నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయింది. ఒప్పుకుంటున్నా అనుకుంటా మన మంత్రి పొంగులేటి సారు చెప్పుకొచ్చిండు. తప్పుంటే నా కొడుకైనా నేనైనా శిక్ష అనుభవించక తప్పది. తన కొడుకు మీద నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ఇక స్పందించిండన్నట్టు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. నిజ నిర్ధారణ చేసి అధికారులు తనకి తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. మళ్ళా మా వాళ్ళు నన్ను భయపెట్టించే వార్తనే రాసిరు పొర్రి. మొన్నటి దాకా జర సైరకొచ్చినాయి అనుకునేటల మోపుకు మళ్ళా కొండెక్కి దిగనంటున్నాయి పొర్రి. అదేనుల్లా బంగారం ధరలు మళ్ళా మిడిసి పడుతున్నాయి. తెలో పర్రి ఎంత పెరిగింది ఏం కథ అన్ని అరుచుకొనద్దాం పర్రి. దేశంలో ఇయ్యాల పొద్దుగాల బంగారం ధరలు మళ్ళా పెరిగినాయి పొర్రి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 270 పెరిగి 1,29,930 ఆడికి ఉందట. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 పెరిగిందట. 1,19,100 కడికి నడుతుందన్నట్టు. ఇక సామాన్యులు బంగారం కొనేటట్టు లేరన్నట్టే ఉన్నది కదా చూస్తుంటే. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం ఇక 3 నగరాలల్లా కిలో వెండి ధరనట 4,000 తక్కువైందట. 1,96,900 కడికి ఉందట ఇక వెండి ధరలు. అసలు బంగారం ఎక్కువైతుందో వెండి ఎక్కువైతుందో అర్థం కాకుండా ప్రజలంతా అయోమయంలో పడుతున్నారు పొర్రి. బంగారం కొనుడేందో ఏమో. అబ్బబ్బా ఏందో ఏమో పొర్రి. ఈ సలి పులి పంజ లెక్కనే ఇసురుతుంది. గింత వశంగా అనిస్తలేదు. ఎంత పెద్దోళ్ళైనా ఈ సలి ముంగట భయపడాల్సిందే పొర్రి.
ఇంటికి పోయి బుక్కెడు దీని జరిసే బయట కూర్చుందామంటే అస్సలు కూర్చొనిస్తలేదు. 4-5 బొంతలు కప్పుకున్నా కూడా సలే ఆగుతలేదు. ఈ ఈగానికి గడ్డ కట్టి పోయేటట్టే ఉన్నాం పొర్రి. జర పైలంగుండుర్రి. వచ్చే 10 రోజులు ఎక్కువ చలి ఉంటదట. పబ్లిక్ జర పైలంగుండుర్రి, మీకే చెప్పేది. ఇక రాబోయే 10 రోజులల్లా రాష్ట్రంలో తీవ్రంగా చలి పెడుతుందట. ఇక వాతావరణ నిపుణులు అంచనా వేసిండ్రు ఈ ముచ్చటను. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇయ్యాలటి నుంచే బలమైన చలి గాలులు ప్రారంభమైతాయని తెలుపుతుర్రు. హైదరాబాద్లో రేపటి నుంచి చలి పెరుగుతుందట. ఈ నెల 11 తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటదట. ఈ ముచ్చట ఎవరో చెప్పలేదుల్లా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందన్నట్టు. చలి చల్లగుండా ఏడ కూసోనిత్తలేదు, ఏడ నిలబడనిత్తలేదు పోర్రి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు వాళ్ళ చేతి వాటం చూపించకుంటూ ఉండరు కొంతమంది. పాపం గీడ కూడా సార్ చేతి వాటం చూపించి అడ్డంగా దొరికిపోయిందట. ఇంతకీ సార్ చేసే నౌకరేంది, మరి ఎంత కమాయించిండు అనేది పూరా తరుచుకొనద్దాం పర్రి. తెలంగాణ ఏసీ బోళ్ళు మళ్ళీ అవినీతి అధికారులను పట్టుకున్నారు. రంగారెడ్డి సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల ఆఫీసులో ఏడీగా పనిచేస్తుండట కొంతం శ్రీనివాసులు అనే వ్యక్తి. ఇక ఆయన మీద అక్రమాస్తుల కేసు నమోదైంది. ఇక ఆయనకు హైదరాబాద్లో 1 ఫ్లాటు, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, నర్సంపేటలో రైస్ మిల్లు 3 ఫ్లాట్లు, అనంతపురం కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, 4 వీలర్ వాహనాలు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఉన్నట్లుగా గుర్తించిర్రన్నట్టు. ఇక వీటి వాల్యూ ఎంతనో ఎరికేనానుల్లా 100 కోట్లు ఉంటుందని అంచనా ఎత్తుర్రు మన ఏసీ బోళ్ళు. 15,000 లంచం తీసుకుంటా ఏసీబీకి ఎక్కిన డిప్యూటీ తహసీల్దారు. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెర్పట్పల్లి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ల పట్ల సమాచారం కోరిన బాధితుల నుంచి 15,000 లంచం డిమాండ్ చేసిండు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సారు. హైదరాబాద్ నగరంలోని బాలపూర్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ చేతికి మట్టంటకుంటా ఆ చేతికి మట్టంటకుంటా చేద్దాం అనుకున్నారు కావచ్చు సారును రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టే వరకల్లా సాపుడేగా కూర్చున్నాడు పోర్రి.